తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు థింక్ ట్యాంక్ అలాగే అభ్యుదయ ఫౌండేషన్ CEO నందకిషోర్ గారు ఉన్నారండి. ఎన్ని దేవాలయాల గురించి మనం తెలుసుకుంటున్నాం కదా, అన్నీ ఉన్నవే, కానీ ఇప్పుడు మనం తెలుసుకుంటున్నామనే చెప్పాలి. వారి 7 ఏళ్ల శ్రమ అండి, ఇప్పుడు వాటికి ఫలితం వస్తుంటే నందకిషోర్ గారు చాలా ఆనందిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆనందించేది ఎందుకంటే ఎవరైతే కొన్నేళ్లుగా ఈ సమస్యలు ఫలానా సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళు చెప్పినటువంటి దేవాలయాలకు వెళ్ళి ఓ పక్కన ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆరోగ్య సమస్య అయితే అక్కడ దర్శనం చేసుకుని నైవేద్యం తీసుకోవటం, ఒకవేళ ఇంకా ఏదైనా వెల్త్కి సంబంధించి ఆర్థికంగా ఉన్నవైతే అక్కడికి వెళ్ళి వాళ్ళు ఆ లబ్ధి పొందటం కావచ్చు, ఏదైనా కూడా ప్రతిదానికి ఒక మంచి రిజల్ట్ అయితే వస్తుంది. వీడియోస్ అన్నీ కూడా మీరు చూడటము, అవి ఫార్వర్డ్ చేయడం, అందరికీ షేర్ చేస్తూ ఉన్నారు, మంచి అభిమానాన్ని చూపిస్తున్నారు. దానికి ఎప్పుడు మేము కృతజ్ఞతగా ఉంటాము. చాలా దేవాలయాల గురించి ఇంకా మాట్లాడాల్సి ఉంది, కొన్ని వేల దేవాలయాలు ఉన్నాయండి. అయితే ఇవాల్టి వీడియోలో అతి ముఖ్యంగా కొంతమంది కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు కామెంట్స్లో, వాటి గురించి అడిగే ప్రయత్నం చేద్దాము, తెలుసుకుందాం. నందకిషోర్ గారికి స్వాగతం పలుకుదాం. సార్ నమస్కారం. చాలా సంతోషం మళ్ళీ మళ్ళీ కలవటం. మీకు థ్యాంక్ యూ చెప్పాలి టైం ఇస్తున్నందుకు, కానీ చాలా బిజీ అయిపోయారు. చాలా వీడియోస్ కచ్చే మంచి రెస్పాన్స్ వస్తుంది, బాగా వైరల్ అయ్యాయి. ఇది సగం దీంట్లో ఏదైనా ఉందంటే మీరు కూడా ఉన్నారు దీంట్లో. అంటే మేజర్గా వెళ్ళటము టెంపుల్స్కి అందరూ వెళ్తున్నారు. ఇప్పటివరకు తెలియదండి మాకు అసలు ఈ దేవాలయం ఉందని అని చెప్పేవాళ్ళు, వేరే వేరే స్టేట్స్కి వెళ్ళటం అవి కూడా చూస్తున్నారు. ఎందుకంటే మన డిఎన్ఏలోనే భక్తి అనేది ఉందండి. సో అది ఏదో సాధన చేస్తే రాలేదు, అది మనకి ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి వచ్చింది. అది దేవుడు ఇచ్చిన వరం. అది మన భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి మనకి ఇచ్చింది అది. సో ఆ భక్తిని ప్రాపర్గా డైరెక్ట్ చేసి ఛానలైజ్ చేస్తే చాలండి. సో ఆ వ్యూలో అంటే వాళ్ళకి అందించాలనేది మా తాపత్రయం. సో తెలియనివి ప్రతి ఒక్కదానికి మన వాళ్ళు ఒక్కొక్క దీనికి దేవాలయం వాళ్ళు కట్టి పెట్టేస్తున్నారు మన కోసం. వాటి అడ్రస్, వాటి IP అడ్రస్ మనం కనుక్కోగలిగితే చాలు. సార్ మీరు ఇవి చెప్పిన తర్వాత అనిపిస్తుంది, పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పుకున్నా, అంత నమస్కరించుకున్నా తక్కువే అవుతుంది. అది మేము ఈరోజు ఇంత కాన్ఫిడెంట్గా చెప్పడానికి కారణం నమ్మిన దైవం నడిపించే శాస్త్రం. వెరీ గుడ్ సార్, చాలా ఇవి మంచి. రెండు వెనకానున్నన్ని రోజులు ఎవరికైనా సమాధానం చెప్పగలం. ఎందుకంటే నమ్మిన దైవం, ఆ శాస్త్రమే ఆ విధంగా ఉంది. గొప్పది. మన గొప్పతనం అది. ఎంతమంది మన మీద దాడులు చేసినా, ఎన్ని రకాలు ఇది చేసినా, ఈ రోజుకి హిందుత్వం నిలబడి ఉంది అంటే కేవలం ఆ దైవశక్తి వల్లే అండి. మనం నమ్మిన దైవం ఎప్పుడు మనల్ని వెనకడుగు వేయనివ్వదు. మేము ఈరోజు ఇంత అథెంటిక్గా మేము చెప్పగలుగుతున్నాం అంటే కూడా మాకు మా రీసెర్చ్ మీద నమ్మకం లేకపోయినా, నమ్మకం ఉన్నా లేకపోయినా, మా దైవం, మేము నమ్మిన దైవం మీద ఉన్న నమ్మకం, ఆయన చూపించిన మార్గం మీద ఉన్న నమ్మకం. సరే, ఇక ఇవాల్టి టాపిక్ ఖచ్చితంగా ఎన్ని కామెంట్స్ వస్తాయంటే రకరకాల ప్రాబ్లమ్స్ అని, ఇవన్నీ ఆల్రెడీ చెప్పిన టెంపుల్స్ కూడా మాకు అడ్రస్ తెలియట్లేదని ఇలా అడిగేవాళ్ళు, అన్నీ ఆన్సర్ చేస్తున్నాం, చెప్తున్నాము. అందులో ముఖ్యంగా నాకు పర్సనల్గా తెలిసిన వాళ్ళేనండి ఆర్టిస్టులు. కేవలం సినిమానే కాదు, అటు సీరియళ్ళు కానీ ఏదో ఆర్టిస్టులు ఎవరైతే ఉంటారో చాలా ప్రయత్నిస్తున్నాము. సుమారుగా ఒక 25 సంవత్సరాలు అయి ఉంటుందండి ఫీల్డ్కి వచ్చి వాళ్ళు. ఇప్పటికీ సరైన గుర్తింపు లేదు. 10 ఏళ్ళు అయింది, ఒక మంచి క్యారెక్టర్ వస్తే నేనేంటో చూపించుకోగలను, కానీ అవకాశం రావట్లేదు. పరిచయాలు పెద్దగా ఉన్నాయి, పెద్ద పెద్ద డైరెక్టర్లు తెలుసు, ప్రొడ్యూసర్లు తెలుసు, అడగగానే క్యారెక్టర్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ ఒకవేళ చేసినా అదంత విలువైన క్యారెక్టర్ కాకపోవటము, అంత విలువ రాకపోవటము. మాకు కూడా ప్రజాదరణ పొందాలనే కోరిక. అసలు ఇంకా కృష్ణానగర్ తెలుసు కదా సార్, ఎంతమంది ఆర్టిస్టులు అలా ఇంకా జీవితం అంతా మాకు సినిమా ఇండస్ట్రీ లేకపోతే సీరియల్ ఈ ఇండస్ట్రీ మాత్రమే మాకు, కళామ తల్లి అన్నయ్య అంత ఆధారపడిపోయి ఉన్నవాళ్ళు ఉన్నారు, నమ్ముకొని అలాగే. కానీ వెనకడుగు వేయాల్సిందే, కానీ ఆగిపోవాల్సిందే. ఇలాంటివి కొన్ని సంవత్సరాలుగా ఎంతోమంది ఆర్టిస్టులకి జరుగుతుంది. మరి ఇలాంటి వాళ్ళకి ఏదైనా దేవాలయం? ఖచ్చితంగా ఉందండి. ఖచ్చితంగా వీళ్ళకి ఒక యాత్రే ఉంది. ఒక యాత్ర ఉంది. నిజంగా ఒక యాత్ర ఉంది. ఆ 3 రోజుల యాత్ర వీళ్ళు చేయడం వల్ల వీళ్ళకి కావాల్సిన పరిహారం అక్కడ దొరుకుతాయండి. ఖచ్చితంగా దొరకదు. దీంట్లో ఎలాంటి రెండో ఇది లేదండి. కాకపోతే ఆ ప్యాటర్న్ వైజ్ చేయాలి. నాకు మీరు చెప్తుంటే నాకు ఇంట్రెస్ట్ ఏంటంటే, నేను గత కొద్ది నెలలుగా ఒక పెద్ద ప్రొడక్షన్ కంపెనీతో
తిరుగుతూ వర్క్ చేస్తున్నాం అండి. ఎందుకు అంటే నాకు టెంపుల్స్ పైన ఈ మిస్టరీస్ ఇవన్నీ కూడా ఒక ఫిలిం ద్వారా షూట్ చేసి జనాలకు చూపించాలా అనేది అండి మాకున్న ఇంట్రెస్ట్. చాలా దేవాలయాల్లో చాలా సీక్రెట్లు అలాగనే ఉండిపోయాయి, మరుగున పడిపోయాయి, బయటికి రాలేదు. కొన్ని దగ్గరలో బయటకు వచ్చినా ఆ సినిమాని బయటికి రానిలేదు. సో ఇలాంటివి చూసిన తర్వాత ఇప్పట్లో ప్రతి ఒక్కరికి దగ్గర అయ్యేది, ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థమయ్యేది మన మాధ్యమం ఏదన్నా ఉంది అంటే ఒక చిత్ర పరిశ్రమ. నాకు ఈ 9 నెలలు ముందు మేము ఒక ఇంప్రెషన్తో ఉన్నామండి. ఈ 9 నెలలు 10 నెలల నుంచి వాళ్ళ మీద పూర్తిగా చేంజ్ అయ్యాం. మాకున్న మైండ్ సెట్ కానీ ఒపీనియన్స్ కానీ. నిజంగా ఒక్క క్షణం స్క్రీన్ మీద కనిపించడానికి వాళ్ళు ఒక జీవితాన్ని త్యాగం చేస్తారండి. ఒక్క క్షణం మనకు వినోదాన్ని, ఒక్క క్షణం మనల్ని వినోదం పంచడానికి వాళ్ళ జీవితాన్ని త్యాగం చేస్తారు. నిజంగా పరిశ్రమ కన్నా ఇది నిజంగానే ఒక శ్రమ అండి. జీవితాంతం పరిశ్రమే అది. మీరు చూడండి, ఒక ఎంట్రీ అయిన తర్వాత ఒక స్టార్డమ్ వచ్చేదాకా కష్టపడతారు, మళ్ళీ ఆ స్టార్డమ్ని నిలుపుకోవడానికి కష్టపడాల్సిందే. ఇవన్నీ చేస్తే కూడా వాళ్ళకి చివరిలో మిగిలేది ఆ కష్టము, ఆ నష్టం. ఇన్ని సందర్భాలండి. మేము ఐటీ కంపెనీస్లో ఉన్నాం, మా బాస్ మమ్మల్ని ఏదన్నా అన్నా, మాకు ఏదన్నా ఈగో క్లాష్ వస్తే నిమిషంలో జాబ్ చేంజ్ అయిపోయేవాళ్ళు. కానీ వీళ్ళకి క్షణం ప్రతి క్షణం ఆ ఈగోలు ఫైట్ క్లాషెస్ ఉన్నా కూడా వాళ్ళన్నీ భరించి అదే జీవితం అని నమ్ముకొని వేరేవి ఇంకేమీ చేయకుండా అదే పరిశ్రమలో అక్కడ బతుకుతూ చస్తూ బతుకుతూ వాళ్ళు ఎన్నోసార్లు చంపుకుంటూ ఒక వినోదాన్ని ఇవ్వడానికి నిలబడుతున్నారు చూడండి. వాళ్ళకి నిజంగా చేతులెత్తి దండం పెట్టాలి. అంటే అది ప్రజల కోసం చేస్తున్నారు. మనం ఓన్లీ వాళ్ళ కమర్షియల్స్ ఆలోచిస్తాము కానీ వాళ్ళు వెనకాల ఇది కూడా ఆలోచించాలి. సో ఇలాంటి వాళ్ళకి నిజంగా సమాజానికి హెల్ప్ చేసే వాళ్ళకి నిజంగా హెల్ప్ చేయాలండి. సో మా R&Dలో ఫస్ట్ మేము తీసుకున్న థీసిసే ఇది. మేము ఒక ఆడియన్స్కి, నేను ఒక సినిమాకు మేము వెళ్ళేటప్పుడు ఒక 3 గంటల సినిమా తీయడానికి కొన్ని సంవత్సరాలు కష్టపడతారండి. మనం స్క్రీన్ పైన, నేను ఒక ఆడియన్స్గా ఉండేటప్పుడు మా ఫ్రెండ్స్తో మేము వెళ్ళేటప్పుడు ఏముంది ఆ సీన్ అట్టుంది, ఇది ఇట్టుంది, మనం జడ్జెస్ అయిపోతాం. ప్రతి ఒక్క ఆడియన్ ఒక జడ్జ్ అవుతాం, జడ్జ్ చేసేస్తాం అంతే. అది ఇట్టుంది అలా చేస్తుంటే. కానీ దాని వెనక నేను షూటింగ్కి వెళ్ళి చూశాను. నేను ప్రత్యక్షంగా చూస్తే నిజంగా వాళ్ళు ఎంత పరిశ్రమ, ఎంత హార్డ్ వర్క్ ఉంటుందండి. ఆ లొకేషన్స్కి వెళ్ళడం, వాళ్ళు పని చేయడం, ఇవన్నీ మమ్మల్ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశాయి నిజంగా చెప్పాలి అంటే. దాని తర్వాత స్టార్ట్ చేసాం ఈ కళాకారులకి, వీటికి అన్నిటికీ కూడా ఎప్పుడైనా మన శాస్త్రాల్లో ఏదన్నా చెప్పబడి ఉందా? ఈ నృత్యకారులు ఉండేవాళ్ళు మనకు అప్పట్లో. ఈ నృత్యకారులు, కళాకారులు, వీళ్ళకందరికీ కూడా ఏమన్నా ఒక ప్యాటర్న్ ఏదన్నా ఉందా అని చూస్తే లాస్ట్కి ఒకటి కనుక్కున్నాం. ఒక ప్యాటర్న్ ఉంది. వీళ్ళు జనరల్గా ఈ పరిశ్రమలో ఉండేవాళ్ళు 3 రకాల ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతుంటారు. ఏంటి అంటే విజిబిలిటీ బ్లాక్ అవ్వడం, ఈ విజిబిలిటీ బ్లాకేజ్ అంటే వీళ్ళు అనుకున్న రీచ్ చేరలేకపోవడం, వీళ్ళని మర్చిపోవడం. ఫస్ట్ ఏ ఆర్టిస్ట్ అయినా చేసేది విజిబిలిటీ బ్లాకేజ్. ఆ తర్వాత పర్ఫార్మెన్స్ బ్లాకేజ్. సరిగ్గా అనుకున్నంత స్థాయిలో వీళ్ళు నటించలేకపోవడం, నటించిన ప్రజల్ని మెప్పించలేకపోవడం. సో ఇవన్నీ కూడా పర్ఫార్మెన్స్ కింద తీసుకోవచ్చు. 3వది వచ్చేసరికి నెట్వర్కింగ్. సో ఈ ఫీల్డ్లో అందరికీ అవసరం అయ్యేది నెట్వర్కింగ్. ఆ నెట్వర్కింగ్ బ్లాకేజెస్. ఆ తర్వాత కష్టపడినా ఎంత చేసినా మనీ బ్లాకేజ్, డబ్బులు రాకపోవడం. గుర్తింపు ఒక పక్క అయితే మళ్ళీ డబ్బులు రాకపోవడం కూడా రెండు. ఆ తర్వాత ఇవన్నీ కాక ఒక దిష్టి అంటామండి, నెగిటివ్ ఎనర్జీ, ఒక దిష్టి, ఇవి కూడా ఉండడం వీటితో పాటు. సో వీటన్నిటికీ కూడా పరిహారాలకి ఒక 3 క్షేత్రాలు 3 రోజుల్లో చెప్పబడ్డాయండి. 3 రోజులు 3 రోజుల యాత్ర.
ఫస్ట్ రోజు వీళ్ళు కాణిపాకంకి వెళ్ళాలండి. ఫస్ట్ టెంపుల్ వీరు వెళ్ళవలసిన టెంపుల్ ఏదన్నా ఉంటే మన చిత్తూరు జిల్లాలో ఉన్న కాణిపాకం టెంపుల్కి వెళ్ళాలి. ఇక్కడ వెళ్ళడం వల్ల వీళ్ళకి ఏమవుద్ది అంటే వీళ్ళ ఎనర్జీ అనేది స్టార్ట్ అవ్వడం, మూలాధారం ఏదైతే ఉందో అది యాక్టివేట్ కావడం మొదలవుద్ది. చిన్నగా బ్లాకేజెస్ ఒకదానికి మీకు రిలీజ్ చేయడం మొదలు పెడతాయి. ఆ తర్వాత రెండో రోజు ఏం చేయాలి అంటే మీరు చిదంబరంకి వెళ్ళాలి, నటరాజస్వామి. ఈ రెండో రోజు యాత్ర వల్ల చిదంబరాన్ని దర్శించడం వల్ల పేరు ప్రఖ్యాతులు, మన పోయిన పేరు ప్రఖ్యాతులు కూడా, ఆ తర్వాత మీ పర్ఫార్మెన్స్ కూడా, అంటే జనాన్ని మెప్పించదగ్గ క్యారెక్టర్స్ మీకు రావడం అనేది కూడా కేవలం ఈ చిదంబరంలోనే జరుగుతుందండి. ఆ తర్వాత మూడో టెంపుల్కి వచ్చేసరికి తిరుమల మీరు దర్శించడం వల్ల ఆయన మీ డెస్టినీ ఏందో ఆయన డిసైడ్ చేస్తాడు. అంటే ఒక్కొక్క బ్లాకేజ్ని మీరు రిమూవ్ చేసుకుంటూ ఒక్కొక్క స్టెప్ను రిలీజ్ చేసుకుంటూ ఫైనల్గా మీరు చూడాల్సిన క్షేత్రం ఏదన్నా ఉంది అంటే తిరుమల. ఈ తిరుమల మీ బ్రేక్ త్రూ ఇవ్వడానికి, మీకు ఒక మంచి కళాకారులుగా గుర్తింపు తీసుకురావడానికి ఈయన అనుగ్రహం చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. ఈ యాత్రతో పాటు వీళ్ళు ఏం చేయాలి అంటే అండి, ఆ 3 రోజులు కూడా, ఆ 3 రోజులు నియమంగా ఉండాలి. సో ఒక్కొక్క క్షేత్రంలో వీళ్ళకి టైము, సమయపాలన చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీళ్ళైతే నిద్ర చేయడం అనేది ఇంపార్టెంట్. ఏ క్షేత్రంలో నిద్ర చేసే అవకాశం లేకపోయినా తిరుమలలో మాత్రం నిద్ర చేయాలి, అక్కడ మాత్రం చివరిగా దర్శించుకునేది అక్కడే. చివరిగా. సో ఫస్ట్ మీరు కాణిపాకంతో మొదలయ్యి ఆ తర్వాత తిరుమలలో మీరు కానీ చేసుకొని ఇయర్కి ఒక్కసారి చేస్తే చాలండి. మీరు ఫస్ట్ వచ్చి కాణిపాకం, చిదంబరం, తిరుమల క్షేత్రాల్లో అవకాశం ఉంటే ఒక్కొక్క రోజు నిద్ర చేయడం చాలా విశేషం. అవకాశం లేనప్పుడు తిరుమలలోనే నిద్ర చేయాలి. సో ఈ యాత్ర చేయడం వల్ల మీకు దాదాపుగా 90% ప్రాబ్లమ్స్ మీకు ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ అవుతాయి. ఒకటి చాలా హ్యాపీ అనిపించింది ఏంటంటే సార్, మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దేవాలయం చాలా చాలా వీడియోస్ తర్వాత చెప్పారు, అదొకటి సంతోషం. అది మోస్ట్ రిక్వెస్టెడ్ కామెంట్స్ ఏమైనా ఉన్నాయని అంటే రిక్వెస్ట్ చేస్తూ అడిగేది, తెలుగు రాష్ట్రాల్లో ఏమైనా దేవాలయాలు ఉంటే చెప్పండి అని. అందులో మీరు కాణిపాకం అనగానే నాకు సంతోషం అనిపించింది. కాణిపాకం, తిరుమల 2 వచ్చాయి చక్కగా 2, అందులో చిదంబరం కాబట్టి అలా వెళ్ళాం. సార్ మరి కేవలం దర్శనమేనా వెళ్ళాల్సింది, ఇంకేమైనా పూజలు ఏమైనా చేయించుకోవాలి? ప్రత్యేకమైన పూజలు ఏమీ లేవు. దర్శనం మీరు అక్కడ కూర్చోవడం ఇంపార్టెంట్, ఆలయ ఆవరణలో కూర్చోవడం ఇంపార్టెంట్. ఆలయ ఆవరణలో మీరు కూర్చొని లేంగానే, కాకపోతే ఈ ప్యాటర్న్ అనేది ఫాలో కావాలి. ఒకటి చేసి ఒకటి చేయకుండా స్టార్ట్ చేస్తే 3. అంటే ఇక్కడ ప్యాటర్న్ అనగానే నాకు ఒకటి గుర్తొచ్చింది, కాణిపాకం అనగానే తిరుపతి రావటం, ఇది సర్వసాధారణం. అందరూ టూర్లో భాగంగా 5 పంచక్షేత్రాలు అని వెళ్ళినప్పుడు ఇలా వెళ్ళిపోతూ ఉంటాం. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి, కాణిపాకం నుంచి చిదంబరం వెళ్ళాలి, చిదంబరం నుంచి తిరుమల రావాలి. రైట్ సార్, ఇంకొక ప్రశ్న అండి, మేము ఇలా యాత్ర చేయలేకపోతున్నాం, 3 క్షేత్రాలకు వెళ్ళటం మాకు అవ్వదు అన్న వాళ్ళకి ఇంకా ఏమైనా? దానికి కూడా ప్రిస్క్రిప్షన్ ఉందండి, దానికి కూడా మన ప్రిస్క్రిప్షన్ రాసి పెట్టారు, రెడీగా ఉన్నారు సార్. ప్లీజ్, చాలా ఇంపార్టెంట్ చెప్పండి. దీంట్లో మెయిన్గా అందరూ తెలిసిన ఆలయమే, ప్రతి ఒక్కరు వెళ్ళేదే, కానీ వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆ ఆలయాల్లో అతి ప్రాముఖ్యమైన ఆలయం అరుణాచలం, తిరువన్నామలై. మీరు అరుణాచలం క్షేత్రానికి వెళ్ళి అక్కడ శివుని దర్శనం చేసుకున్న తర్వాత సంకల్పం చెప్పేటప్పుడు మీ సంకల్పం చెప్పించుకున్న తర్వాత ఆలయ ఆవరణలో మీరు మినిమం 16 నిమిషాలు మీరు మినిమం కూర్చోవాలి. కూర్చున్న తర్వాత మీకు కలిగే లాభాలు ఏదంటే, ఏదన్నా ప్రాజెక్ట్స్ స్ట్రక్ అయిపోయి ఉంటాయి, మీకు జరుగుతున్న షూటింగ్ కానీ రన్నింగ్ ప్రాజెక్ట్ కానీ విపరీతంగా డిలేస్, పోస్ట్పోన్మెంట్స్, రీషెడ్యూల్స్ అవుతూ ఉన్నాయనుకోండి, ఇక్కడికి రాగానే ఆ పరమేశ్వరుడు దాన్ని తీసేస్తాడు. ఆ తర్వాత మీకు అవకాశం ఉండి గిరి ప్రదక్షిణ చేయగలిగితే మీకు ఆ లాంగ్ వెయిటింగ్ ఫేజ్ ఏదైతే ఉంటుందో, అవకాశాలు రాక మీరు దాదాపు 1 సంవత్సరం, 10 సంవత్సరాల నుంచో 5 సంవత్సరాల నుంచో వెయిట్ చేసే వాళ్ళందరికీ కూడా ఇతను కూడా ఒక బ్రేక్ త్రూ ఇస్తాడు. అది దర్శనం
అవకాశం ఉంటే గిరివాలం. సో ఈ గిరివాలం ఈ రెండు చేయడం వల్ల మీకు ఆటోమేటిక్గా పర్టికులర్గా ఆర్టిస్టులు అనే వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడే ప్లేస్ తిరువన్నామలై. సూపర్ సార్. సో రెండోది వచ్చేసరికి పళని. సో ఈ పళని దగ్గరికి వచ్చేసరికి ఈ చిత్ర పరిశ్రమలో మీకు ఎక్కువ ఎక్కడ లేనిది ఇక్కడ మాత్రమే ఉండేది కాంపిటీషన్. కానీ ఇక్కడ తీవ్రత ఎక్కువ ఉంటుంది. కంపారిజన్గా చూసుకుంటే కాంపిటీషన్ ఎక్కువ ఉండే ఫీల్డ్ ఏదన్నా ఉందంటే ఇది. సో ఆ తర్వాత సక్సెస్, మీకు ఎంత సక్సెస్ వస్తుంది, ఇతను చాలా పారామీటరు చాలా స్పెసిఫిక్ అండి. ఇక్కడ ఈ పళని టెంపుల్లో సపోజ్ నేను ఉన్నాను అనుకోండి, నా సక్సెస్ పర్సంటేజ్ ఎంత, నేను ఎంచుకున్న ఫీల్డ్లో నా సక్సెస్ ప్రతి ఒక్కరికి ఒక మీటర్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒక స్కేల్ ఉంటుంది. సో నేను ఒక 20% అచీవ్ అయ్యాను, 30% సక్సెస్, లేదా 50%, 100%. ఈ సక్సెస్ మీటర్స్ని మారుస్తాయండి, ట్రాన్స్ఫర్మేషన్ జరగద్ది. పళనిలో మాత్రం అభిషేకం ఇంపార్టెంట్. అక్కడ మాత్రం అభిషేకం, పళనిలో మాత్రం అభిషేకం చేయించుకోవాలి, ఖచ్చితంగా అభిషేకం చేయించుకోవాలి. ఆ తర్వాత మీరు ఈ పరిశ్రమలో ఎదురయ్యే సంఘటనలు ఎదుర్కొనే ధైర్యం మీకు వస్తుంది. ఇక్కడ చాలా విల్ పవర్ పెరుగుతుందండి. ఇక్కడ మీకు తెలియకుండానే మీకు ఒక విల్ పవర్ పెరుగుతుంది. ఆ తర్వాత మిమ్మల్ని దాదాపుగా విన్నింగ్ ఎడ్జ్ దాకా వెళ్ళిపోతారు మీరు. ఇవన్నీ కూడా కేవలం పళని టెంపుల్లో ఈ కళాకారులకు మాత్రం లభించే పరిహారాలు. తర్వాత తిరునల్లార్, శని భగవంతుడు కూడా చాలా హెల్ప్ చేస్తారండి వీళ్ళకి. తిరునల్లార్ టెంపుల్లో కేవలం ఏ శని భగవంతుని దోషాలకు కాకుండా, దోషాలకు కాకుండా చిత్ర పరిశ్రమ వాళ్ళకి కూడా ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, డిలేస్, మీకు ఏదైతే డిలేస్ ఉంటాయో ఆ డిలేస్ని ఇక్కడ ఆయన కట్ చేస్తాడు, ఆ చైన్ని కట్ చేస్తాడు. కట్ చేసి ఆ తర్వాత మనకి ఎక్కువ ప్రాజెక్ట్స్లో మనం రిజెక్షన్ అవుతూ ఉంటామండి, ఒక సైకిల్లో ఉంటాం. ఎక్కడికి వెళ్ళినా నో 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 అనేది వస్తుంది. ఈ రిజెక్షన్ సైకిల్ని కూడా కట్ చేస్తాడు ఆయన, శని భగవంతుడు. ఆ తర్వాత మీకు ఒక చెడు, నేను టోటల్గా నా ఇండస్ట్రీలో నేను ఒక బ్యాడ్ ఫేస్లో ఉన్నాను అన్న ఫీలింగ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ కూడా ఇక్కడ రిలీఫ్ ఇస్తాడు ఆయన. ఆ తర్వాత ఈ పరిశ్రమ రావడానికి మీకు ఏదైతే ఒక కర్మ మీకు హెల్ప్ చేస్తుంటుందో ఆ కర్మను రీసెట్ చేస్తాడు. ఆ కర్మను రీసెట్ చేస్తాడు. మీకు ఈ బ్లాకేజెస్ ఏదన్నా ఉన్నా ఈ బ్లాకేజెస్ అన్నిటికీ అతను ఒక రిలీఫ్ ఇస్తాడు. శని భగవంతుడు మాత్రమే ఇస్తాడండి. అంటే ఈ చెప్పిన పర్టికులర్గా ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు స్పెసిఫిక్గా ఈ గుడికి వెళ్తే చాలు. సో దాని తర్వాత 4వ టెంపుల్ వచ్చేసరికి మన ఉజ్జయిని మహంకాళి టెంపుల్, సికింద్రాబాద్. మహంకాళి అమ్మవారు నిజం, దగ్గర పెట్టుకొని అసలు మనం ఇక్కడే పెట్టుకొని. సో ఇది ఎందుకు అంటే ఇండస్ట్రీలో మీ పైన ఉన్న నెగిటివిటీని చంపేసే అమ్మవారు ఎవరైనా ఉన్నారంటే ఈ మహంకాళి అమ్మవారే. అది ముఖ్యంగా. రెండోది ఈ బ్యాక్ స్టాబింగ్ కూడా ఉంటాయండి. మన దగ్గర బాగానే మాట్లాడతారు, పక్కకు వెళ్ళి వీళ్ళలాగా ఇలాగా అని చెప్తారు. సో ఈ బ్యాక్ స్టాబింగ్ ఇలాంటివి కూడా తగ్గించగలిగిన ఆలయం అమ్మవారి. ఈ అమ్మవారి దగ్గర మీరు దీపం వెలిగించడం చాలా ఇంపార్టెంట్ అండి. అమ్మవారి కుంకుమ డైలీ ధరించడం వల్ల కూడా మీకు దృష్టి వల్ల కలిగే దిష్టి దోషాలు పోతాయి. నరదృష్టి వల్ల కలిగే ఏదైనా దిష్టి దోషాలు ఉంటా ఆ దిష్టి దోషాలు కూడా ఇక్కడ అమ్మవారు తీసేసుకుంటారు. సో తర్వాత 5వ టెంపుల్ వచ్చేసరికి మన తిరుమల. ఈ తిరుమల మీకు ఇంకా బిగ్ బ్రేక్ త్రూ అండి ఇది. సో ఇతను మిమ్మల్ని ఒక్క నిమిషంలో ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేస్తాడు ఆయన. అద్భుతం చేస్తారు సార్. సో వీళ్ళకి ఇంకోటి కూడా మీకు టెంపుల్, ఇంత మునుపు మనం డిస్కస్ చేసిన టెంపుల్ కూడా వీళ్ళకి పనికి వస్తుందండి. మనం అది రాజకీయ నాయకులకి అని చెప్పాము, కానీ అది రాజకీయ నాయకులతో పాటు కురుడుమల్లెలో ఉన్న గణేష టెంపుల్.
ముల్బాగల్ దగ్గర కురుడుమల్లో ఉన్న గణేష టెంపుల్, అక్కడ వీళ్ళు వెన్నాభిషేకం అండి. వెన్నాభిషేకం దాదాపుగా 165 కేజీల నుంచి 175 కేజీలు కావాలి. ఎందుకంటే అది 12 నుంచి 13 అడుగుల విగ్రహం. అది అమ్మో, ఇలా విగ్రహం ఇలా వంగి ఉంటుంది. ఒక ల్యాడర్ మీదకి ఎక్కి అభిషేకం చేస్తారండి. కర్ణాటకనే సార్? కర్ణాటకలో ముల్బాగల్ అంటే మన తిరుపతి నుంచి ఒక 3 అవర్స్, కాణిపాకం నుంచి ఇంకా ఒక 2 అవర్స్, ఇంకొక 1 అవర్ తగ్గద్ది. సో ఇక్కడికి వెళ్ళడం వల్ల ఆ సింక్రనైజేషన్ అనేది జరుగుతుందండి. సరైన టైంలో సరైన వ్యక్తి రావడం, ఆ సరైన వ్యక్తి వల్ల మీ ప్రయోజనం అనేది మీరు పొందడం. ఆ రైట్ టైము రైట్ ఇది కల్పించే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఆయన గణపతి స్వామి అండి. సో ఇక్కడికి వెళ్ళి మీకు వీలైతే 3 ప్రదక్షిణలు, లేదు అనుకుంటే స్వామికి కుడుములు తీసుకెళ్ళి సో మీరు అక్కడ ధ్యానం చేయడం వల్ల చాలా ఇంపార్టెంట్ అండి. 21 నిమిషం అయితే ఈ టెంపుల్లో ఉండాలి. మీరు ఉండిన తర్వాత వెన్నాభిషేకం ఉదయం మాత్రం చేస్తారండి. పర్టికులర్గా ఆర్టిస్టులందరికీ కూడా ఈ స్వామి వారికి వెన్నతో ఖచ్చితంగా అభిషేకం చేయించారు. నేను ఖచ్చితం అనే పదం మళ్ళీ మళ్ళీ వాడుతున్నాను. అంటే పూతలాగా పోస్తారండి స్వామికి? స్వామికి దాదాపుగా అభిషేకానికి 175 కేజీలు వాడతారండి. అంత వెన్న వాడతారు వాళ్ళు. అంత రూపానికి అంత వెన్న. ఆ వెన్న ప్రసాదం మనకు కావాలి. ఆ వెన్న ప్రసాదం తీసుకొని దాన్ని ఆ తర్వాత అక్కడ ఇచ్చే వాళ్ళ కుంకుమ మీరు ఇంటికి తీసుకొని వచ్చి వాడడం వల్ల మీకు తెలియకుండానే, అంటే ఈ టెంపుల్కి మాత్రం అండి ఏదో ఒక్కసారి వచ్చేసాం నాకు జరిగిపోయింది అనుకుంటా, కొంచెం రెగ్యులర్గా రిపీటెడ్గా కానీ రాగలిగితే మీకు ఖచ్చితమైన ఫలితాలు చూస్తారు. అంటే మీకు ఒక రైట్ పర్సన్ రైట్ టైంలో తగులుతాడు. ఆ రైట్ పర్సన్ రైట్ టైంలో అనేది మిమ్మల్ని ఇంకా అన్నీ మీరు ఇప్పుడు మనం చెప్పినవన్నీ కూడా మీకు సింక్ అవుతాయి, జరిగిపోతాయి. అంటే ఫస్ట్ చెప్పినవి మాత్రం 3 రోజుల్లో యాత్ర చేయాలి. ఒకసారి కాణిపాకం, చిదంబరం, తిరుమల. సో నిద్ర చేసే అవకాశాలు లేకపోయినా తిరుమలలో మాత్రం నిద్ర చేయాలి. ఒకవేళ మేము ఇలా 3 యాత్ర అవి చేయలేమండి, సింగిల్ గా వెళ్ళొచ్చా? ఏదైనా ఒక్క దేవాలయం అంటే స్పెసిఫిక్ గా అండి, అంటే ఒక్క దేవాలయం లేదు, మీకున్న సమస్య ఏంటి, ప్రాబ్లం బట్టి దానికి ఆ ప్రాబ్లం బట్టి మీరే సెలెక్ట్ చేసుకోండి. మనం అన్నీ చెప్పేసాం. వీటిల్లో మీకు ఏది ఉందో, మీకు ఏ ఫేజ్లో ఉన్నారో ఆ ఫేజ్ వాళ్ళు ఆ టెంపుల్కి వెళ్తే చాలు. చేయగలిగితే ఇది 3 యాత్రలు అని చెప్పిన అన్ని వాటికి టోటల్గా బ్లాకేజ్ అయిపోయిన వాళ్ళందరికీ కూడా ఈ యాత్ర అనేది జస్టిఫై చేస్తుంది. మోస్ట్ హ్యాపీ ఇక్కడ మహంకాళి అమ్మవారు ఉంది కాబట్టి మేబీ ఎక్కువ ఇక్కడే ఉంటారు సినిమా వాళ్ళు కాబట్టి వాళ్ళకి చాలా త్వరగా వెళ్ళి వచ్చేయచ్చు. ముందు అమ్మ దర్శనం అయ్యి దీపం పెట్టుకుంటే అక్కడ కాసేపు కూర్చుని రావచ్చు అంటే. అసలు ఎంతమంది అడిగిన వీడియో అంటే నాకు తెలిసి 1-2 అడిగారు, బట్ అది ఎంతో మందికి సినిమా వాళ్ళకి ఉపయోగపడుతుంది, ఆర్టిస్టులకి కళాకారులందరికీ ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది అంటే హృదయపూర్వకంగా చెప్తున్నాను, ఎందుకంటే ఇన్నేళ్లుగా కష్టపడి ఇండస్ట్రీలో అలాగా పైకి రాకుండా గుర్తింపు లేకుండా ఉండిపోయిన వాళ్ళకి నిజంగా చాలా హెల్ప్ అవుతుంది. వాళ్ళందరి తరపు నుంచి థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్.